80, 20, 90, 50ల గాసాబా ఎంత? మళ్ళీ ఒకసారి చూడండి. 80, 120, 90, 50ల గాసాబా ఎంత? 80కి 120 మధ్యలో డిఫరెన్స్ 40, 120కి 90కి మధ్యలో డిఫరెన్స్ 30, 90కి 50కి డిఫరెన్స్ 40. డిఫరెన్స్లు తీసేసుకుంటే ఇప్పుడు ఈ రెండు 40 వచ్చినాయి కాబట్టి రెండింటికి చేయనవసరం లేదు. 40కి 30కి గాసాబా తెలిస్తే దీనికి గాసాబా ఎంతో తెలుస్తుంది. అప్పుడు 40 పెద్ద సంఖ్యని మధ్యలో వేసుకొని 30తో భాగిస్తే 31లు 30, మిగతాది 10 ఉంటుంది. గాసాబా అనేది ఎప్పుడైనా దేనితోనైతే మనం భాగించినామో దాన్ని మళ్ళీ తీసుకోవాలి. 30 తీసుకున్న తర్వాత 10లో నుంచి 30 3 సార్లు పోతుంది, 30 మనకి శేషం ఎక్కడైతే వస్తుందో, శేషం దేనితో భాగించినప్పుడైతే 0 వస్తుందో అది మనకి గాసాబా అవుతుంది. అంటే ఇక్కడ 10 అనేది గాసాబా అవుతుంది. 80, 20, 90, 50ల గాసాబా 10. ఓకే, గుర్తుపెట్టుకోండి.